నా అంచనా ప్రకారం ఆ చైన్ కి సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే పూర్ణిమ ఉందనిపిస్తోంది. వీళ్ళు చెప్పడానికి ఒక క్షణం పట్టదు. నువ్వెన్ని కుట్రలు చేస్తావో, ఎన్ని మోసాలు చేస్తావో చేసుకో, నా భర్త నేను కాపాడుకోగలను. షార్ట్ పీరియడ్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టి ఆయనతో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టించి తరిమేస్తాను. ఈ జీవితం నాకెందుకురా దేవుడా అని నీ చేత కొళ్ళి కొళ్ళి ఏడ్చేలా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు మీనాక్షే కాదు. ఇట్స్ మై ఛాలెంజ్. ఓకే, చూద్దాం. ఛాలెంజ్. కలకలం పిడుగులాగా తాగుతుంది కరకురాతి కండరం నగసి కాగ్రము దేహమో సాగరం. ఎంతెంత దూరం తీరం రాదా, ఇంకెంత మౌనం దూరం కాదా, ఏనాడు ఏకం కావు ఆనింగి నేల, ఈనాడు ఏకం అయితే వింతేగా, ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాథ, నీ వైపు మళ్ళిందంటే మాయేగా. మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా, ఊరించే ఊహలోకం లేరా. మాయేరా మాయేరా రంగు రంగులు చూపేదేరా, రంగంటూ లేనే లేదు లేరా. ఎంతెంత దూరం తీరం రాదా, ఇంకెంత మౌనం దూరం కాదా, ఏనాడు ఏకం కావు ఆనింగి నేల, ఈనాడు ఏకం అయితే వింతేగా, ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాథ. క్రిష్ 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 క్రిష్, మీనాక్షి వచ్చిందటగా, నీతో మాట్లాడిందటగా పనమ్మాయి చెప్పింది. రే చెప్పరా, మీనాక్షి నీతో ఏం మాట్లాడింది? అయినా ఇక్కడే ఉండకుండా మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయింది? మళ్ళీ వస్తానని చెప్పిందా? ఎప్పుడు ఎప్పుడు వస్తానని చెప్పింది? అడుగుతుంటే చెప్పవేంట్రా? మీనాక్షి ఏం చెప్పింది? ప్లీజ్ నన్నేం అడక్కు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? అంటే మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా ఏంటి? చెప్పవేంట్రా? మామ్, కొన్ని విషయాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ విషయం గురించి అసలు మాట్లాడుకోకపోవడమే మంచిది. వదిలే. రేయ్, నువ్విలా మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా ఏదో గొడవ జరిగే ఉంటుంది. ఏం జరిగిందో ఏంటోనని ప్రాణం పోతోందిరా. చెప్పరా, ఏమైంది? మామ్ ప్లీజ్ విసిగించుకో. అది కాదు. లీవ్ మీ అలోన్.
బలరాం, బలరాం, మీనాక్షి వచ్చి వెళ్ళిన విషయం గురించి అడుగుతుంటే వాడేం చెప్పడం లేదు. కనీసం నువ్వైనా చెప్పరా? రేయ్, దండం పెడతాను, ఏం జరిగిందో ఎవరో ఒకళ్ళు చెప్పి పుణ్యం కట్టుకోండిరా. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. కొంతమంది వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక నాటకం ఆడతారు. ప్రస్తుతం మీనాక్షి కూడా అదే చేసింది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునమ్మా, ఇన్ని రోజులు నేను కూడా మీనాక్షిని చాలా మంచిది, చాలా పద్ధతైన అమ్మాయి అని మీలాగే అనుకున్నాను. కానీ మనం అనుకునేంత ఉత్తమురాలు కాదు తను. రోజులు మారినట్టే తను కూడా మారుతుంది. సందర్భానికి ఒకళ్ళు అన్నట్టు ప్రవర్తిస్తుంది. నోరు మూయరా. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా? నా కోడలు దేవత. తన గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నా కోడలు గురించి ఇంకోసారి ఇలా మాట్లాడితే కడుపున పుట్టిన బిడ్డవని కూడా చూడను. అమ్మా, హలో అమ్మా, చెప్పమ్మా. అభి, నువ్వైనా నా ప్రశ్నకి సమాధానం చెప్తావా? నువ్వు మీనాక్షి ఇంటికొచ్చారటగా, చెప్పు, అసలేం జరిగింది? మీనాక్షి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయింది? అమ్మా, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేనమ్మా. అదేంటభి? కృష్ణ అడిగితే వాడు చెప్పలేదు, బలరాం అడిగితే ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. కనీసం నువ్వైనా చెప్తావనుకుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అమ్మా, మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి, కానీ ఒక్క విషయం చెప్పగలను. ఏంటది? మీనాక్షి మీ ఇంటికొచ్చిందంటే తను ఎంత మారుంటుందో మీరు ఊహించొచ్చు. కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరక్కపోయినా జరగబోయే మంచి పరిణామాలని చెప్పడమే నా ఉద్దేశం. ఇంట్లోకొచ్చిన మీనాక్షి కృష్ణని కలిసే రోజు, మనమందరం మళ్ళీ హ్యాపీగా ఉండే రోజు ఎంతో దూరంలో లేదు. మీనాక్షి తన భర్తను కలుస్తుంది, తిరిగి మీ ఇంటికి వస్తుంది. నన్ను నమ్మండి, ఇంతకు మించి ఏం అడగండి అమ్మా, ప్లీజ్. అభి, ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరూ కలుస్తారా అని కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నాన్రా. అలాంటిది నువ్వింత మంచి శుభవార్త చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేనిప్పుడు అర్జెంటుగా మీనాక్షితో మాట్లాడాలి. చెప్పు, తనెక్కడుందో చెప్పు. మహామంత్రి మాణిక్ బాషా గారు. చెప్పండి పిచ్చి యువరాణి గారు. ఏమీ లేదు మహామంత్రి, మా ఊళ్ళో అయితే. ఏమన్నా? మీ ఊర్లోనా? చెప్పు, ఎవరు ఎవరు మీది? సచ్చినోడికి డౌట్ వచ్చినట్టుంది. వీడికి మాణిక్యం అని కాదు, అనుమానం అని పేరు పెట్టాల్సింది. ఏంటి పాప అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఆలోచించడం కాదు మహామంత్రి, లోపల ఆగ్రహిస్తున్నాను. అరే, ఎన్నిసార్లు చెప్పాలి మీకు మాది మీర్జాపూర్ అని? మరి చెప్పాక కూడా అడిగితే ఆగ్రహం రాదా? ఓరి నాయనో, ఇది పిచ్చు నటును తెలుసుకునే లోపు నాకు పిచ్చొచ్చేలా ఉందిగా.
దానికి ఇంకా టైం ఉందిలే, అంత తొందరపడకు. సర్లే కాని మా రాజ్యంలో ఓ 20-30 వీధులు ఉంటాయి. సరిగ్గా ఒక పూటలో చుట్టేసి రావచ్చు. మరి ఈ హైదరాబాద్ మొత్తాన్ని ఓ 2-3 రోజుల్లో చుట్టేయచ్చా? ఏంటి చుట్టుపడేసేది చాప? ఇప్పుడు చెప్పు పాప, చుట్టడానికి మడతెట్టడానికి ఎన్ని రోజులు పడుతుందో? ఉమ్, ఇది ఊరా సముద్రమా? ఈ ఊళ్ళో మా బావని ఈజీగా వెతుక్కోవచ్చు అనుకున్నాను, కానీ చూసినంత వరకు సిటీ కనపడుతూనే ఉంది. ఇంత పెద్ద మహానగరంలో మా బావని ఎలా వెతకాలరా దేవుడా? అభి, ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్పభి, మీనాక్షి దగ్గరికి తీసుకెళ్ళమంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అమ్మా, మీనాక్షి గారు ఉండేది అంటే మీనాక్షి ఇక్కడ ఇలాంటి వాతావరణంలోనా? అవునమ్మా. పద. అయిలే అమ్మా. మీనాక్షి, అత్తయ్య, మీనాక్షి, మీనాక్షి.
ఏంటమ్మా ఏంటమ్మా ఇది? మనసు గాయపడిన నీకు మా అందరి మధ్య ఉండటం కష్టంగా ఉందేమో, అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయావనుకున్నాను. ఎక్కడో ఒక చోట కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటే మనసు కాస్త కుదుట పడుతుంది కదా అనుకున్నాను. కానీ ఇలాంటి చోట ఇలాంటి పరిస్థితుల మధ్య ఉండడం ఏంటమ్మా? మహారాణిలా బతకాల్సిన నా కోడలు ఎవరూ లేని అనాథలా, ఒక అనామకురాలిలా ఇలా బతుకుతుందంటే గుండె పగిలిపోతోందమ్మా, గుండె పగిలిపోతోంది. అమ్మా, నువ్వింటికి వచ్చావని ఏదో జరిగిందని అందరూ చెప్పారే తప్ప ఏం జరిగిందో ఎవరూ చెప్పలేదు. కానీ నువ్వు క్రిష్ త్వరలోనే కలుస్తారని ఒక బలమైన నమ్మకంతో అభి చెప్పగానే ఇక ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావటం లేదమ్మా. అంత బాధలో ఇంట్లోంచి వచ్చేసిన నువ్వు తిరిగి ఇంటికి వచ్చావంటే వాణ్ణి క్షమించినట్టే కదమ్మా. మరి అక్కడే ఉండకుండా ఎందుకు వచ్చేసావమ్మా? సరేనమ్మా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద. అత్తయ్య, ఏం జరిగింది, ఎందుకు, ఏంటి అని దయచేసి నన్ను అడగద్దు. కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానని మాత్రం అర్థం చేసుకోండి ప్లీజ్. వస్తానత్తయ్య, తప్పకుండా మన ఇంటికి వస్తాను. కానీ నేను రావటానికి ఇంకా కొంచెం టైం ఉంది. ఈలోగా నేను సెట్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని సెట్ చేసిన తర్వాత మీరు పిలవకుండానే మన ఇంట్లో అడుగు పెడతాను. అది కాదమ్మా, ఏవైనా సమస్యలుంటే అక్కడి నుంచి సరి చేసుకోవచ్చు కదా. లేదత్తయ్య, అవి నేను బయటుండి మాత్రమే పరిష్కరించాల్సిన సమస్యలు. దయచేసి అర్థం చేసుకోండి. అయినా నువ్వు క్షమించాక వాడు అర్థం చేసుకున్నాక కూడా ఇంకా సమస్యలేంటమ్మా? నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య, జరిగిన తప్పుల్ని నేను మాత్రమే తెలుసుకున్నాను. ఆయన ఇంకా అర్థం చేసుకోలేదు. ప్రస్తుతం ఆయన మనసు కరెక్ట్గా లేదు. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ నేను చూసుకుంటాను. కానీ ఈ విషయాలన్నీ దయచేసి ఆయన అడగండి అత్తయ్య ప్లీజ్. ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావడం లేదమ్మా. నిన్నింటికి తీసుకెళ్లిపోవాలని చాలా చాలా ఆనందంతో వచ్చాను. కానీ నువ్విలా చెప్పావంటే అందులో ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకే ఫోర్స్ చేయలేకపోతున్నాను. అర్థం చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య. కానీ నువ్విక్కడ ఉండడం నేను చూడలేకపోతున్నానమ్మా. అందుకే వేరే ఏదైనా. పర్లేదు అత్తయ్య, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దాన్నే కదా. ఇలాంటి వాతావరణం నాకు కొత్తేం కాదు. ఆనందంగా ఉండిపోగలను. అయినా ఈ అజ్ఞాతవాసం అంతా ఇంకొన్ని రోజులే కదా. మీరు నా గురించి ఏం బాధపడకండి అత్తయ్య. సరేనమ్మా, నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయడం మర్చిపోకమ్మా. సరేనా? అలాగే అత్తయ్య. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త.
ఎందుకెళ్ళావమ్మా? కొడుకు మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. మో, బిడ్డలు తప్పు చేస్తే కన్న తల్లి కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందంటారు. అలాంటిది నేను తప్పు చేయకపోయినా సరే నువ్వు నా పక్క నిలబడలేదు. ఈ విషయంలో నువ్వు ఒక సవతి తల్లిలా ప్రవర్తించావు.